హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఆఫీస్ కొలీగ్స్తో కలిసి బాక్స్ క్రికెట్ ఆడడానికి అయితే వచ్చాము. ముందుగా వాలీబాల్ అయితే బుక్ చేసాము. లేట్ నైట్ అయినా అందరూ సూపర్ యాక్టివ్గా అయితే ఆడారు. ఫ్రెండ్ అయితే బాల్ని అవుట్ ఆఫ్ ది నెట్స్ కొట్టింది. గేమ్స్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అంతా కలిసి ట్యాంక్ బండ్ వెళ్దామన్నారు. సో మనమైతే ట్యాంక్ బండ్కి స్టార్ట్ అయిపోయాము. నైట్ టైం హైదరాబాద్లో అలా బయట ట్రావెల్ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. టైం వచ్చి ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది ఇప్పుడు. ఆ లైట్స్, అలాగే ఫ్రెష్ ఎయిర్, అలాగే కూల్ క్లైమేట్ చూడడానికి అయితే చాలా బాగుంది. మనమైతే ట్యాంక్ బండ్ దగ్గర వరకు అయితే రీచ్ అయ్యాము. ఎప్పుడు వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది ఈ రోడ్లో. ఇప్పుడు మాత్రం ఫుల్ ఖాళీగా ఉంది రోడ్డు. మనమైతే చాలా దూరం ట్రావెల్ చేసి అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చాము. మనం అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చామంటే ట్యాంక్ బండ్ వచ్చేసినట్టే. ఇదే ట్యాంక్ బండ్ రోడ్డు చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నైట్ టైము. ఇదే ట్యాంక్ బండ్ వ్యూ. ఎవరి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఈ ట్యాంక్ బండ్. నైట్ 12కి ఈ ఏరియా అస్సలు ఖాళీగా ఉండదు, ఫుల్గా జనాలతో నిండిపోతుంది. వెళ్ళేదారిలో ఒక చెట్టు పైన ఈ కాకులు రౌండ్ సుడిగుండంలాగా అయితే తిరిగేస్తున్నాయి. ఇప్పుడు సెక్రటేరియట్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాము. ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేస్ నియర్ ట్యాంక్ బండ్ అని చెప్పొచ్చు. నైట్ టైము ఇది ఫుల్ లైటింగ్తో కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఏరియాలో మంచిగా ఫోటోషూట్ అయితే చేసుకోవచ్చు. ఫొటోస్ అన్నీ చాలా బాగా వస్తాయి. ఈ సెక్రటేరియట్ ఎంట్రన్స్ మార్నింగ్ ఎన్ని టైమ్స్ వచ్చినా నైట్ టైం ఒక్కసారి విజిట్ చేస్తే చాలు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చార్మినార్ వెళ్దామని కోరుకున్నారు. సో మనమైతే చార్మినార్కి స్టార్ట్ అయిపోయాము. మన ఫ్రెండ్స్లో కొంతమంది ఇక్కడ హిస్టరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఇది భూమి మీద వెలిసిన అద్భుతం ఫ్రెండ్స్. ఇది రాజు కట్టించిన ఫౌంటైన్. ఇది అప్పట్లో కట్టించాడు. సార్ మీ ఒపీనియన్ చెప్పండి. జరిగింది అప్పట్లో. ఈ రెట్టు చూసిన రాజభవన్ ఇవన్నీ లోపలికి వెళ్ళడానికి కావాలంటే ఇది కూడా అప్పటి కాదులే. చేపలు ఉన్నాయి. ఆ చేపలను పట్టడానికి వల వేసి బాటిల్ కట్టారు. ఇక్కడ చూసినట్లయితే అందులో దిగి చేపలు పట్టడానికి మిక్సర్ కూడా ఉంది. లోపల ఒక ఖైదీని బంధించడానికి మన వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన హిస్టరీని క్రియేట్ చేసేస్తున్నారు. ఇక్కడ తెలియదని మాత్రం ఒప్పుకోరు. ఎంతైనా మన సబ్స్క్రైబర్స్ కాబట్టి వాళ్ళు చెప్పిన హిస్టరీ మనం కూడా విన్నాము. మనం చార్మినార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. నైట్ టైం చార్మినార్ దగ్గర రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఈ చీకట్లో మన వాళ్ళు దయ్యాల్లా నడుస్తున్నారు. ఎప్పుడొచ్చినా ఇక్కడైతే ఫుల్గా రష్ ఉండేది, ఫుల్ షాప్స్తో నిండిపోయేది ఈ ప్లేస్. ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంది చాలా.
చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చార్మినార్ అయితే 4 పిల్లర్స్ విత్ క్లీన్ స్కైతో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ టైము లైటింగ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాము, లైటింగ్ ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఫుల్గా షాప్స్తో నిండిపోద్ది ఈ ప్లేస్. అసలు జనాలు ఫుల్గా ఉంటారు, నడవడానికి కూడా ఖాళీ ఉండదు. అలాంటిది ఇంత ఖాళీగా ఉంటే చూడడానికి అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మన ఫ్రెండ్స్లో కొంతమంది నైట్ టైం కదా అని డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. ఆ ఫుల్ చీకటి నుంచి కొంచెం కొంచెం వెలుతురులోకి వస్తుండగా చార్మినార్ని చూస్తుంటే ఆ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అసలు వీళ్ళిద్దరూ మన సబ్స్క్రైబర్స్ అనమాట. ఇక్కడ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఫ్రెష్గా ఉండే చార్మినార్ చూసి ఉంటారు. ఎవరికైనా కొంచెం పీస్ఫుల్నెస్ కావాలంటే ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే చార్మినార్ దగ్గరికి వెళ్ళండి. ఫ్రెష్ ఎయిర్తో చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.